టైంలో లేదు, వి నీడ్ ఇట్. అండ్ అంటే నేను విజువల్ ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వకుండా నేను టీజర్ కట్ చేస్తాను అని ఎన్ని రోజులు అది అనుకున్న రోజు నుంచి టిల్ టుడే హీ హాజ్ ఆల్మోస్ట్ వర్క్డ్ అలోన్ అలాంగ్ విత్ మన డిఓపి. హ్యూజ్ థ్యాంక్స్. మనకేమో మా లక్ ఫ్రమ్ ద డే వన్ ఏ ఈవెంట్ చేసినా కానీ ఆయన మాకు దొరకట్లేదు. కరెక్ట్ టైంకి ఆయనకి ఏదో ఒక ప్రోగ్రామ్ పడిపోతుంది. సో హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ టుడే బట్ హీస్ టీమ్ ఈజ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ భద్ర, మాధవ్ శర్మ అండ్ విశాఖ. And still more people are there, but their team more than his direction team వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లోకి దూరి పనిచేశారు. దే దే హావ్ వర్క్డ్ వెరీ హార్డ్. అదే విజువల్ మీకు కనిపిస్తుంది. ఐ థింక్ ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేస్తే బాగుంటుంది. ప్లీజ్ కమ్ ముగ్గురు, ప్లీజ్ కమ్. అండ్ జగదీష్ గారి వైఫ్ కూడా ఇక్కడ ఉన్నారు, ప్రత్యూష. ప్రత్యూష గారు ప్లీజ్. మేము ఇక్కడ జగదీష్ గారి వర్క్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది ప్లీజ్. వి షుడ్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి 2-3 ఫ్లైట్స్ ఆయన చేంజ్ చేస్తున్నప్పుడు అంతా ఆ గ్యాప్లో హీ యూస్ టు వర్క్. సో దట్ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, దట్ మచ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లాగా హీ ఓన్డ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ అంత మంచిగా పనిచేశారు. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అండ్ సక్సెస్ రేపు ఏమొచ్చినా కానీ వాట్ ఎవర్ ఒక పాజిటివ్ మాటలో ఏమొచ్చినా కానీ ఆల్ టీమ్కి డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. బికాజ్ అంత టీమ్గా వర్క్ చేసాము. అండ్ కంప్లీట్ క్రెడిట్ మన డైరెక్టర్కి వెళ్ళాలి. అంటే రెగ్యులర్ సీరియల్ ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. రెగ్యులర్ సీరియల్స్లో ఒక ఆల్మోస్ట్ 10+ years వర్క్ చేస్తూ మొనాటనస్ అయిపోయాను. అండ్ ఇంకేంట్రా ఏం చేస్తున్నాను అనుకునే టైంలో ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న ఒక టైంలో నా చేయి పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ యాక్టింగ్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ వెరీ క్వైట్గా ఉండేదాన్ని, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువ ఎక్స్పోజర్ ఇష్టం ఉండదు, బయట సినిమా చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో అలా ఉండేదాన్ని ఈరోజు హీరోయిన్గా తీసుకొచ్చి, బికాజ్ యాక్టింగ్ అంటే సరే అది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ సరే యాక్ట్ చేయాలి, నాకు హీరోయినే చేయాలి ఆర్ సపోర్టింగే చేయాలి ఆర్ ఇలాంటి క్యారెక్టర్సే అలాంటివి లేవు. ఏదో బ్లాంక్గా చేసుకుంటూ వచ్చేసాను. బట్ ఒక ప్రాపర్ డైరెక్షన్ అంటూ నన్ను తీసుకెళ్తున్నాడు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. మేబీ ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ నేనేదో మేబీ జగతి క్యారెక్టర్ అయిన తర్వాత అలాగే వెళ్ళిపోయేదాన్ని ముందుకి. సో ఇట్ వాజ్ ఓన్లీ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మీ యాక్టింగ్. బట్ నౌ ఆయన డ్రీమ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి నేను ఒక పార్ట్ అవుతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాస్ చాలా కష్టపడ్డాడు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అది కూడా మదర్ రోల్ చేస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి ఎవరు ధైర్యం చేయరు. అంటే నా ఏజ్ ఏంటో అవన్నీ పక్కన పెట్టినా కానీ ఆ థాట్ రావడం వాజ్ టూ డిఫికల్ట్. అంటే lot many offers ఒక 10 years back I was supposed to do lot of Kannada movies as a lead, but I rejected it because నాకు అంత లేదు. I was okay సరేలే ఏదో వస్తే చేద్దాం అనే థాట్లో ఉండేదాన్ని. బట్ ఈయన ఇచ్చిన పుష్ వాజ్ టూ మచ్ ఫర్ మీ. సో దట్ మేడ్ మీ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి కానీ ఇప్పుడు మీరు ఈ సినిమా చూసి మాస్టర్ పీస్ చూసినప్పుడు దెన్ యూ విల్ రియలైజ్ షీ కెన్ డూ దిస్ ఆల్సో అని. సో లైక్ దాట్. అండ్ ఒక యాక్టర్కి ఇన్ని రకాల క్యారెక్టర్ ఇన్ వన్ సినిమా, వన్ స్టోరీ ఈజ్ టూ రేర్. ఐ డోంట్ నో, ఒక డబల్ యాక్టింగ్ రావచ్చు ఆర్ 2-3 క్యారెక్టర్స్ రావచ్చు, బట్ ఇలా ఒక 6-7 క్యారెక్టర్స్ రావడం వాజ్ డ్రీమ్ యాక్చువల్లీ. సో అది నేను చేయగలిగాను విత్ ఆల్ హిస్ సపోర్ట్ అండ్ టీమ్ సపోర్ట్ అండ్ ఫైట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫైట్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అంటే నాకు ఇష్టం చేయాలనుకునేదాన్ని ఎవరైనా చేసినప్పుడు, లైక్ విజయశాంతి గారు వాళ్ళు వీళ్ళని చూసినప్పుడు ఐ యూస్ టు ఫీల్ లైక్ బాగుంటుంది కదా అని.
బట్ చేయడానికి ఆ థాట్ ఆర్ ఆ ధైర్యం నాకెవరూ ఇచ్చింది లేదు. బట్ హీ డిడ్ దట్, యూ క్యాన్ డూ ఇట్ అని నన్ను పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ థింగ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. అండ్ టీమ్ సపోర్ట్ కూడా, మేము ఒక ప్రాజెక్ట్ ఇలా చేస్తాము అంటే ఇప్పుడు ఒక పెళ్ళి చేసుకొని ట్రావెల్ చేయొచ్చు, పార్టీస్ చేయొచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, అవన్నీ పక్కన పెట్టి ఒక సినిమా చేద్దాం అని అన్నప్పుడు నేను కూడా ఆలోచించాను. ఎస్, కరెక్ట్. అంటే ఒక సినిమా చేసినప్పుడు ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళ లైఫ్ ఆ రోజుకో ఒక 10 డేస్కో అట్లీస్ట్ దిల్ ఈట్ సమ్ ఫుడ్, దిల్ లీడ్ దియర్ లైఫ్. సో ఇట్ విల్ బీ అ నైస్ థింగ్. అండ్ పేరు వస్తే మేము కమర్షియల్ పాయింట్ ఏదో ఒక కమర్షియల్ సక్సెస్ వచ్చి ఏదో చేసేయాలి, 2 బంగ్లోలు తీసుకుంటే, దట్స్ నాట్ అవర్ థాట్. ఒక ఫౌండేషన్, ఒక పేరు ప్రాపర్గా, ఎస్ జ్యోతి అంటే ఎస్ షీ క్యాన్ యాక్ట్ వెల్, షీ హ్యాస్ అ టాలెంట్. పూర్వజ్ అన్నప్పుడు ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ మల్టీ టాలెంటెడ్ when it comes to edit, when it comes to writing, when it comes to direction, when it comes to acting. అది మీరు ఈ సినిమాలో చూడబోతున్నారు. సో ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. కొన్ని డైరెక్టర్స్ చూసిన వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇంక్లూడింగ్ అనిల్ రవిపూడి గారు. హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నెవర్ నో. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో డైరెక్టర్తో పాటు హీ మైట్ బి అ వెరీ brilliant actor. So thank you so much for all the support. And mana media, GSK media vallu, Suresh sir ee roju raleru. So Sinu sir, he always call him peddanna. So manto part undi ఒక ప్రోగ్రామ్కి కానీ ఒక ఈవెంట్కి కానీ వచ్చే వాళ్ళలో 10 మంది మన ఫ్యామిలీ అనుకుని వస్తారు, 10 మంది ఫంక్షన్ జరుగుతుంది మమ్మల్ని పిలిచారు అనేసి వస్తారు, ఇంకా 10 మంది న్యూట్రల్గా వస్తారు, ఏదో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు, ఈ ఫీలింగ్ ఉండదు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ మేము పాజిటివ్గా మీ బ్లెస్సింగ్స్ అనే అనుకుంటూ, మీ బ్లెస్సింగ్స్ అందరికి కావాలి. బికాస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండ్ వెరీ డిఫరెంట్. అంటే మీరు చూసుండరు, బికాస్ ఐఎమ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ పాస్ట్ 10-15 years. ఐ హ్యావ్ నాట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ. విజువలీ వెరీ గుడ్. అంటే మాకున్న బడ్జెట్కి, మాకున్న లిమిటేషన్స్కి దాన్ని దాటి వీ కుడ్ డూ సంథింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ కుడ్ సే. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. And direction team also, there is Rajesh, he is not coming on the stage, Bunny Marley. So only direction team ni cinema ki evaru direction department evaru leru, audience andaru vacharu gaani okke oka abbai pani chesaru, Bunny including. He is there staying with us and you know he is taking care of everything almost. Thank you so much, Bunny. And if I have missed someone, yes, Anvesh garu, I have never met. I think first day you came home. Yeah, Anvesh garu, sir. Yes, చాలా లాస్ట్ మినిట్లో we went to him and because of some confusions last time మీరు వచ్చినప్పుడు we took some other name, but we went to him and ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాకు చాలా సపోర్టివ్గా ఈ రోజు వరకు ఆన్ టైంకి డెలివర్ చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సపోర్ట్ని ఎప్పుడూ మర్చిపోము మేము. అండ్ థ్యాంక్ యూ అన్వేష్, ఇట్స్ నైస్, చాలా మంచి వర్క్ చేశారు. ఐ థింక్ మన జగ్గుబాయ్ ఫౌండ్ అవుట్ చేశారు మిమ్మల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. అండ్ ఈ టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ ఆల్సో ఈజ్ రెడీ. చాలా తొందరగా వస్తాము, కానీ అన్నీ అంటే టెక్నికల్ థింగ్స్ని రీచ్ అవుతూ మేము ముందుకు వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం చూసుకొని వస్తాము. ఐ థింక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బట్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి. దట్ ఈస్ వన్ థింగ్. థ్యాంక్ యూ.